Hi friends, welcome to our channel. Aaha. Hi friends, welcome to our channel. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. నేను మీ ఇందిర. ఈరోజు మన ఛానల్లో ఎంతో ఆరోగ్యకరమైన ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే శనగల దోశ ఎలా తయారు చేయాలో మీకు తయారు చేసి చూపిస్తాను. ఆహా. దానికోసం మనము ఒక కప్పు శనగలు తీసుకోవాలి. కప్పు శనగలు తీసుకుంటే దానికి హాఫ్ గ్లాస్ రైస్ తీసుకోవాలి. మామూలుగా మనము ఒక గ్లాసు మినపప్పు తీసుకుంటే 2 గ్లాసుల రైసు లేదా 2.5 గ్లాసుల రైసు తీసుకుంటాము. కానీ శనగల్లో మనం అలా తీసుకోకూడదు. శనగల క్వాంటిటీనే ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే మనం తినేదే ప్రోటీన్స్ కోసం కాబట్టి శనగలే ఎక్కువగా ఉండాలి. అందువల్ల ఒక కప్పు శనగలు తీసుకుంటే హాఫ్ కప్పు బియ్యం తీసుకోవాలి. ఇలా హాఫ్ కప్పు బియ్యం తీసుకోవాలి. తీసుకొని ఒక 6-8 అవర్స్ నానబెట్టుకోవాలి. అయితే ఫ్రెండ్స్ నేను ముందుగానే నానబెట్టుకున్నాను. మనము శనగల్ని రైస్ని 6 అవర్స్ లేదా 8 అవర్స్ రెండు కలిపి నానబెట్టుకోవాలి. అయితే ఫ్రెండ్స్ మనం దీన్ని మిక్సీ వేసేటప్పుడు కొంచెం అల్లం ముక్క 2-3 పచ్చిమిరపకాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇవి వేయటం వల్ల ఏంటంటే దోశకి మంచి రుచి వస్తుంది. ఈ దోశలోకి మంచి కాంబినేషన్ చట్నీ కూడా మీకు ఈరోజు నేను చూపిస్తాను. ఈ చట్నీకి కావాల్సినవి ఆనియను, ఎండుమిర్చి, ఒక టమాటా, జీడిపప్పు. ఫ్రెండ్స్ జీడిపప్పు వేయటం వల్ల చట్నీకి చాలా మంచి రుచి వస్తుంది. ఒక్కసారి తప్పక ట్రై చేసి చూడండి. ఈ చట్నీ మీకు కంపల్సరీ నచ్చి తీరుతుంది. మనం ఇప్పుడు ముందుగా నానబెట్టినటువంటి శనగల్ని మిక్సీ పట్టుకుందాము. మిక్సీ పట్టుకున్న తర్వాత చట్నీ ఎలా తయారు చేయాలో మీకు నేను చూపిస్తాను. ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసుకుందాము. ఇలా వేసిన తర్వాత కొంచెం అల్లం ముక్క కూడా చిన్న చిన్న పీసులుగా కట్ చేసి వేసుకుందాం. ఫ్రెండ్స్ ఈ అల్లం వేయటం వల్ల ఏంటంటే దోశకి మంచి టేస్ట్ వస్తుంది. ప్లస్ చాలామందికి శనగలు అరగవు, గ్యాస్ ప్రాబ్లం వస్తుంది అంటున్నారు. అల్లం మనకు అరుగుదల ఇస్తుంది కాబట్టి చాలా మంచిగా ఉంటుంది అల్లం తినటం వల్ల. దీంతోపాటు 2 పచ్చిమిర్చిని కూడా వేసుకుందాం. ఇలా అల్లము పచ్చిమిర్చి కట్ చేసి వేసుకొని దీన్ని ఇప్పుడు మనము మిక్సీ పట్టుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, మిక్సీ వేసుకున్నాము. ఇదిగో మిక్సీ వేసుకుంటే ఇలా మెత్తగా బాగా రావాలి. ఇలా మెత్తగా రావటం వల్ల ఏంటంటే దోశ అనేది సాఫ్ట్గా వస్తుంది. గరుకుగా ఉంటే మనకు దోశ అనేది బాగా రాదు. అందువల్ల బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. దీన్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇలా గిన్నెలో తీసుకున్న తర్వాత ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు సాల్ట్ వేసుకొని మన దోశ పిండి అయితే ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకొని దోశలు వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని ఒకసారి కలిపెట్టి చూసుకుందాము. సాల్ట్ అంతా పిండి అంతా పట్టేటట్టు కలుపుకొని చూసుకొని మనకి దోశకి వచ్చిందా లేదనేది చూసుకుందాము. కొంచెం వాటర్ వేసుకుందాం ఫ్రెండ్స్. బాగా ఇదిగో చిక్కగా ఉంది. కొంచెం ఎక్కువ అంటే ఎక్కువగా అర గ్లాస్ వాటర్ వేసుకుందాము. ఈ కన్సిస్టెంట్లో ఉంటే సరిపోతుంది పిండి. దోశ మనకి చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టి మనం చట్నీలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చట్నీని ప్రిపేర్ చేస్తూనే దోశని వేయటం ఎలా కూడా చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కే వరకు వెయిట్ చేద్దాం. మనకు ఆయిల్ వేడెక్కింది. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా తీసుకున్నటువంటి ఎండుమిర్చిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకుందాం. ఇలా పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవటం వల్ల అంటే ఏంటంటే ఫ్రెండ్స్ అది బాగా వేగుతుంది ఎండుమిర్చి అనేది. అయితే నేనైతే 10 ఎండుమిర్చిని తీసుకున్నాను. కొంచెం కారం తక్కువ తినే వాళ్ళైతే తక్కువ ఎండుమిర్చిని తీసుకోవచ్చు. అవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలబెట్టుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టి కలబెట్టుకుందాము. మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవటం వల్ల ఏంటంటే మనకి ఎండుమిర్చి మొత్తం మాడిపోతుంది. అందువల్ల లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుందాము. ఎండుమిర్చి కొంచెం వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ ముక్కలను కూడా వేసుకుందాము. పెద్ద ఆనియన్ అయితే ఒకటి సరిపోతుంది ఫ్రెండ్స్. చిన్న ఆనియన్స్ అయితే 2 తీసుకోండి. ఆనియన్స్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలపెట్టుకుందాము. అయితే ఫ్రెండ్స్ దీనిలో ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఇష్టం ఉన్న వాళ్ళు ఇంగువ వేసుకోండి. ఇష్టం లేని వాళ్ళైతే ఇంగువ వేసుకోవద్దు. ఎందుకంటే మనం శనగల చట్నీ కాబట్టి తినేది అది చాలామందికి గ్యాస్ ఫామ్ అవుతుంది అనుకుంటారు కాబట్టి ఇంగువ కూడా వేసుకోండి. ఆల్రెడీ మనం అల్లం కూడా వేసాము.
దాంతోపాటు ఇంగువ కూడా వేసుకుంటే మంచిది. మనకు ఉల్లిపాయ మెత్తపడే అంతవరకు వేగాలి ఫ్రెండ్స్. దీంతో పాటే మనం ముందుగా తీసుకున్నటువంటి జీడిపప్పుని టమాటాని కూడా కట్ చేసి ముక్కలుగా వేసుకుందాము. అయితే ఫ్రెండ్స్ జీడిపప్పు వేయటం వల్ల చట్నీకి తీయదనం వస్తుంది అనుకుంటారు చాలామంది, కానీ మనకి ఈ చట్నీకి జీడిపప్పు వేస్తేనే మరింత రుచికరంగా ఉంటుంది. ఒకసారి గుజ్జు కూడా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పక ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ని కొట్టడం మాత్రం మర్చిపోకండి. నా ఫర్దర్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. జీడిపప్పు వేసిన తర్వాత మరొకసారి తిప్పుకుందాము. మనం ముందుగా చెప్పినటువంటి టమాటా ముక్కలను కూడా కట్ చేసుకొని వేసుకుందాము. టమాటా ఒకటి సరిపోతుందండి. టమాటాలు కూడా వేసుకొని ఒకసారి కలపెట్టుకుందాము. ఇవి త్వరగా మగ్గిపోవటానికి దీనిపైన మూత పెట్టుకుందాము. మూత పెట్టుకోవటం వల్ల ఏంటంటే మనకు ఆ ఆవిరి అనేది వచ్చి త్వరగా మగ్గిపోతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని మూత తీసి చూసుకుందాము. చూసారా, మనకంతా ఆనియన్ అంతా బాగా మగ్గిపోయి ఆయిల్ అంతా వదిలేసింది. ఒకసారి కలపెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆరిపోయేదాకా వెయిట్ చేసి మిక్సీ వేసుకుందాము ఫ్రెండ్స్. చట్నీని నేను మిక్సీ వేసుకున్నాను ఆరిపోయిన తర్వాత. ఒకసారి చూద్దాం. ఇదిగో చూడండి, మనకి చట్నీ ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి ఫ్రెండ్స్. తింటే కూడా అంతే టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ఈ చట్నీని మీరు తప్పక ట్రై చేసి చూడండి, ఈ దోశని చట్నీని. అయితే ఫ్రెండ్స్ ఒకటి, ఈ చట్నీ ఇలా తినడం ఇష్టం లేని వాళ్ళు తాలింపైన వేసుకోవచ్చు. తాలింపు లేకపోయినా పర్వాలేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఆయిల్లో మగ్గపెట్టాం కాబట్టి తాలింపు వేయకపోయినా ఏమీ కాదు. కొంతమందికి తాలింపు గింజలు తినాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, అలాంటి వాళ్ళు తాలింపు వేసుకోవచ్చు. మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దోశ ఎలా వేసుకోవాలో వేసి చూపిస్తాను. మనం ముందుగా పొయ్యి వెలిగించుకొని దోశ పెనాన్ని పెట్టుకుందాము. దోశ పెనం పెట్టుకున్న తర్వాత వేడెక్కే వరకు వెయిట్ చేద్దాము. వేడెక్కిన తర్వాత ఆనియన్ని రుద్దాం. ఆనియన్ రుద్దటం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్ దోశ అనేది అతుక్కోకుండా బాగా వస్తుంది. ఒకసారి దోశ వేసే ముందు మనం పిండిని ఇలా కలుపుకొని దోశ వేసుకుందాము. చూసారా మనకి పిండి ఎంత బాగా ఉందో. మనకి పెనం వేడెక్కింది ఫ్రెండ్స్. ఇప్పుడు దోశ వేసుకుందాము. ఇలా దోశ కాలిన తర్వాత దాని చుట్టూ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకొని దోశ కాలనిద్దాము. అయితే ఇది మామూలు దోశ కన్నా కొంచెం ఎక్కువ టైమే పడుతుంది కాలటానికి. చూసారా ఫ్రెండ్స్, మనకి దోశ బాగా కాలింది. దోశ బాగా కాలితే ఇలా లేచి వస్తుంది. అదే మనకి ఎంత క్రిస్పీగా ఎంత బాగా చక్కగా కాలిందో చూసారా ఫ్రెండ్స్ దోశ. ఇప్పుడు ఇలాగే ఫ్రెండ్స్ ఒక దోశ ఆనియన్ వేసి కూడా చూపిస్తాను చూడండి. చూసారా ఫ్రెండ్స్, ఇలా మడత వేసుకోండి. మనకి ఎంతో క్రిస్పీగా కరకరలాడుతా చాలా టేస్ట్గా ఉంటుంది దోశ. ఇప్పుడు మరొకసారి ఆనియన్ రుద్దుకొని అదేవిధంగా దోశ వేసుకునేటప్పుడు దోశ పిండిని కలుపుకొని దోశ వేసుకుందాము. దోశ వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా కట్ చేసి పెట్టుకొని దోశ మీద చల్లుకుందాము. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకుందాము. ఉల్లిపాయ దోశ కాబట్టి ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ ఉంటేనే ఆనియన్ దోశకి టేస్ట్ అనేది వస్తుంది. ఆనియన్స్ అన్ని ఒకసారి ఇలా దోశకి అదుముకుందాము. దోశ కాలే వరకు వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు దోశ మొత్తం కాలిపోయి ఎలా పైకి లేస్తుందో. ఫ్రెండ్స్ ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం మేము ఇలా తినలేమనుకునే వాళ్ళు దోశను తిరగేసేయవచ్చు. నేనైతే దోశను తిరగేయట్లేదు, ఎందుకంటే రెడ్గా ఇదిగో క్రిస్పీగా చక్కగా కాలింది మన దోశ. ఎంత బాగా కాలిందో చూసారా ఆనియన్ దోశ కూడా. ఈ దోశలు తప్పకుండా తిని చూడండి ఫ్రెండ్స్. పిల్లలకి వీక్లీ వన్స్ పెట్టండి, ఆరోగ్యానికి ఎంతో మంచిది. వాళ్ళకి ప్రోటీన్స్ ఎక్కువగా లభిస్తాయి. సన్నగా ఉన్న వాళ్ళకి పెట్టడం వల్ల చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ దోశను పెట్టడం వల్ల. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఎంతో ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే హెల్తీకరమైన దోశ ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో చూసారు. ఎంత క్రిస్పీగా ఎర్రగా ఎంత బాగా చక్కగా వచ్చిందో దోశ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. దాంతోపాటు మనం చేసుకున్న చట్నీ కూడా చూసారా ఎంత బాగుందో. ఈ రెండింటి కాంబినేషన్ అదిరిపోతుంది. ఒక్కసారి తప్పక ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. అయితే చాలామందికి ఇంట్లో అల్లం చట్నీ నిల్వ ఉంటుంది కాబట్టి మనం తయారు చేసుకున్న చట్నీతో పాటు అల్లం చట్నీని కూడా ట్రై చేయండి. ఈ దోశలో బాగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది.
ఇలా చట్నీతో తీసుకొని తింటే అబ్బా ఉంటుంది. ఇంకా ఒక్కళ్ళు కూడా దోశ అనేది వదిలిపెట్టకుండా మొత్తం తినేస్తారు. ఈ శనగల దోశకి మనం ఒక 6 గంటల ముందు నానబెట్టుకొని మనం తినే ముందు మిక్సీ వేసుకొని పెట్టుకున్నా కూడా చాలా టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మన చట్నీ ఎంత బాగుందో. ఇష్టం ఉన్న వాళ్ళు తాలింపు వేసుకోవచ్చు. నేనైతే ఆల్రెడీ అన్ని మగ్గ పెట్టాను కాబట్టి తాలింపు వేయలేదు. ఈ దోశ అది చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఆహా, మా మమ్మీ చేసిన చాలా సూపర్గా ఉంది. చాలా చాలా బాగుంది. ఇలాంటి ఆరోగ్యకరమైన రెసిపీస్ మా మమ్మీ తయారు చేస్తూ ఉంటుంది. దానికన్నా ముందు చిన్న రిక్వెస్ట్, మా అమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఎంకరేజ్ అస్. బాయ్ బాయ్ బాయ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ ఆగండి, బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆహా.